వెల్కమ్ టు క్షణం టీవీ. జనంలో రాజకీయ రణంలో లోకేషన్న యువదళమై మనకై కదిలిండురో, సీమాంధ్ర సైన్యమై తెలుగుదేశ సింహమై కోట్ల గొంతు కలనేకం చేయక వస్తుండురో. యువదళముతో జనం చేత జయహో అనిపించన, అధికార గుండెల్లో గుబులుని పుట్టించన, గుళ్ళు పుట్టలు చేసి నిన్న పుట సాధ్యమా. ఈరోజు ఆదోని నియోజకవర్గం నుండి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులైనటువంటి మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున 2 బస్సులు దాదాపుగా 100 మంది ఈ 2 బస్సుల్లో రేపు మే 2వ తారీఖున అమరావతి పునఃప్రారంభం ఆ కార్యక్రమానికి ఆదోని నుండి తెలుగుదేశం పార్టీ తరఫున 2 బస్సులు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాయి. రేపు మన రాష్ట్రానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. దాదాపుగా చాలా కార్యక్రమాలు రేపు శంకుస్థాపనలు జరుగుతాయి. అందుకే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద భారీ ఎత్తున బహిరంగ సభని అమరావతిలో పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆదోని నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా బయలుదేరుతా ఉన్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మలుపు తిరిగే రోజని అందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా రేపు అమరావతి ప్రోగ్రాంకి చాలా మంది ప్రజలు, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కూడా రేపు కలుస్తున్నారు. రేపు నరేంద్ర మోడీ వారి సమక్షంలో రేపు మన రాష్ట్రానికి ఏమేమి కేంద్రం సాయం చేస్తుంటుంది అనేది కూడా రేపు బహిరంగంగా నరేంద్ర మోడీ గారు చెప్తారని ప్రాథమిక సమాచారం మాకు అందింది. అందుకే రేపు ఆంధ్ర రాష్ట్రం మలుపు తిరిగే రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ యొక్క మీటింగ్ని టీవీల్లో కానీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడాలని నేను వాళ్ళకి సన్నివేయంగా మనవి చేసుకుంటూ, అలాగే ఈ ప్రోగ్రాంకి పిలిచిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడే వచ్చి బస్సుని పంపించేదానికి వారు కూడా వచ్చి ప్రభుత్వ అధికారులు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి మాకు బాగా సహకరించారు. అలాగే పిలిచిన వెంటనే వచ్చిన సోషల్ మీడియా వారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.